చెడుతనమును నీవు ఆధారం చేసుకొని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెడిపివేసింది. అందరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మీ ఓన్ టాలెంట్ తోటి సంసారాలు చేస్తాను. ఇక్కడ దాకా వచ్చింది బతుకు. ఈఎంఐలు వెళ్తలేవు, పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. అసలు ఏం చేయాలో అర్థం. అసలు దేవుడు ఉన్నాడా లేడా, దునుకుదామా అక్కడికి ఇక్కడికి, ఎక్కడి పోయినా ఏం కాదు. ఉండయి ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు టాబ్లెట్లు మింగితే రోగం పోదు తప్ప నువ్వు పైరుని పూతలు గుర్తే ఏం కాదు. దాని అర్థమైంది, ఈ వాక్యం నువ్వు జీర్ణించుకుంటే తప్ప, ఈ వాక్యం నీకు అర్థమైతే తప్ప, ఈ వాక్యము నీలో ఇంకితే తప్ప, లేకపోతే ఈ వాక్య ప్రకారంగా జీవిస్తే తప్ప నీ జీవితంలో అద్భుతాలు చూడలేవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇక్కడ ఆయన అనుభవం అంతా కూడా పని చేయలేదండి. ఇక్కడ అదే నేను చెప్తున్నాను, యెషయా గ్రంథంలో అక్కడ ఏమంటారు, నీ సొంత తెలివిని బంద్ చెయ్యి అని దాని అర్థం.